నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లోని సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు ప్రతి 3 నెలలకు ఒకసారి దిశ సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఎంపీ మాగుంట అన్నారు ప్రధానంగా ఒంగోలు నగరానికి పశ్చిమ ప్రాంతంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి హైవే అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నామని దీనికి ఎమ్మెల్యేలు పాల్గొనాలని కోరారు ప్రధానంగా తాను ఒంగోలు ప్రాంతానికి ఒక ఎయిర్పోర్టుతో పాటు స్టేడియం నిర్మాణానికి ఏడాది చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు ఒంగోలు నగరానికి సంబంధించి అనువైన ప్రాంతాల్లో భవన నిర్మాణాలు చేపట్టేందుకు ఎన్బీసీసీ ప్లాన్ తయారు చేశారని త్వరలో దానిపై సమావేశం నిర్వహించడం జరుగుతుందని అన్నారు మున్సిపాలిటీలకు నగరపాలక సంస్థలకు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పథకంలో రాష్ట్రానికి 1500 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు జిల్లాలోని నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలు ప్రతిపాదనలు తయారు చేస్తే అదనంగా మరో 500 కోట్లు జిల్లాకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని మాగుంట తెలిపారు ఉపాధి హామీ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేసి కూలీల సంఖ్య పెంచడంతో పాటు మెటీరియల్ కాంపోనెంట్ పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు రైతులకు మేలు చేకూర్చే ఫారం ఫండ్ల నిర్మాణంపై దృష్టి సారించి వేగవంతంగా పనులు చేపట్టాలని అన్నారు వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు దిశ కమిటీ అంటేనే మనం క్షుణ్ణంగా జిల్లాలో ఉన్న అంశాలన్నీ కూడా అంటే ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా అంటే ఒక నియోజకవర్గం సంతనూతలపాడు అనేది బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంటుంది ఇక 7 నియోజకవర్గాలన్నీ కూడా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ 7 నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిస్థితి ఏమిటి అన్ని అంశాలను కూడా పూర్తిగా ఐ రిక్వెస్ట్ హానరబుల్ కలెక్టర్ గారిని కూడా డీటెయిల్గా దాన్ని కూడా స్టార్ట్ చేస్తే విల్ ఫాలో దట్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు గడ్కరీ గారితో కూడా మాట్లాడిన తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి కూడా చేయాలనేది ఆదేశాలు అందించిన మీదట ఇక్కడ మన పీడీ నేషనల్ హైవేస్ వాళ్ళు కూడా మన అనుమతి కొరకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ అంటే అందరూ శాసనసభ్యులు ఎవరు ఉన్నా కూడా వారందరూ కూడా ఆ సమావేశానికి కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను ఈ అర్బన్ డెవలప్మెంట్ చేసుకునే దానికి కూడా ప్రపోజల్స్ కూడా పంపించమని అంటున్నారు ఉన్నప్పుడు అవి కమిషనర్ గారు కూడా మీరు కూడా దాన్ని పర్యవేక్షించి అంటే దానికి ఎలిజిబిలిటీలో ప్రస్తుతానికి ఒంగోలు ఉన్నాయా మిగతా కూడా జిల్లాలో కలెక్టర్ గారు కూడా ఇవి ఈ 1500 crores అనేది కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా ఇస్తూ స్పెషల్గా అంటే నేను ఆ చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత ఇంకో 500 crores కూడా ఇస్తాం సార్ మీ ఊళ్ళో ప్రపోజల్స్ ఉంటాయని అంటే మనం ప్రకాశం జిల్లాలో ఏదైనా సపరేట్గా కూడా మన ప్రపోజల్స్ ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనే దాంట్లో ఆ క్రైటీరియాలో ఏమేమి వస్తున్నాయని కూడా మీరు కూడా చూసుకొని కలెక్టర్ గారు మీరు కూడా పంపిస్తే వాటిని కూడా మనం అమలు చేసుకున్నామని చెప్తే సమావేశంలో కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ గతంలో నిధులు దుర్వినియోగం చేసిన ఉపాధి హామీ సిబ్బందిని కొన్ని సాంకేతిక కారణాలతో బదిలీ చేయలేదని వారు అక్కడే ఉంటే మరలా అక్రమాలు జరిగే అవకాశం ఉందని అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు అసంపూర్ణంగా నిలిచిపోయిన సచివాలయాలను వినియోగంలోకి తీసుకురావాలని ఉపాధి హామీ నిధులతో నిర్మించిన పాల సేకరణ కేంద్రాలను ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని సూచించారు గ్రామాల్లో క్యాటిల్ షెడ్లు నిర్మించేందుకు అనుమతులు ఇవ్వాలని అన్నారు తర్వాత ఎన్ఆర్జీఎస్ లేబర్ కొన్ని పంచాయతీల్లో 100 మంది రండి 40 మంది రండి అట్లా అని చెప్పేసి మన ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇన్సిస్ట్ చేస్తున్నారని చెప్పేసి రెస్ట్రిక్షన్ పెడుతున్నారు నిన్న కంబాలిన్న గ్రామాల్లో ఒక కంప్లైంట్ వచ్చింది సార్ మీరు ఎంతమంది రావాలి కంబాలిన్న బాంబూరు మండలం వచ్చింది ఎంతమంది అయినా రావచ్చు ఎంతమంది రిస్ట్రిక్షన్ పెట్టారు సార్ నిన్న చేశారు నేను ఒకసారి వెరిఫై చేసి నేను అదే విధంగా సార్ గతంలో ఫ్రాడ్ చేసిన స్టాఫ్ అట్లానే అక్కడే ఉంచున్నారు మళ్ళా తిరిగి వారు అదే పద్ధతికి వెళ్లకుండా మరి వాళ్ళ మీద గతంలో చేయకుండానే బిల్లులు రాజేయటం అవి జరిగిన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మళ్ళా ఎందుకంటే మన ట్రాన్స్ఫర్స్ లో కొన్ని రూల్స్ ప్రకారం వాళ్ళు చేంజ్ చేయలేకపోయాం మనం మరి అటువంటిది చేయకపోతే వాళ్ళు మళ్ళీ అక్కడ ఎక్కువ ఫ్రాడ్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది ఒకసారి చూడాలి అదేవిధంగా ఈ వాటర్ షెడ్ సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ గ్రామాల అనుసంధానికి ఎన్ఆర్జీఎస్ నిధులతో రోడ్లు మంజూరు చేశారని ఏ ప్రాతిపదికన ఆ గ్రామాలకు రోడ్లు మంజూరు చేశారో తెలపాలని అన్నారు 40% పైగా ఎస్సీ ఎస్టీ జనాభా ఉంటేనే నిధులు మంజూరు చేయాలని అన్నారు ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచి మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఎక్కువగా వచ్చేలా పనులు చేపట్టాలని అన్నారు
ఎన్ఆర్ఈజెస్లో ఈ సమ్మర్ 2-3 ఏంటిది లేబర్ కాంపోనెంట్ ఇంక్రీజ్ చేయడానికి అంటే వర్క్ సిగ్నల్ ఏమన్నా స్పెషల్గా మనం ఏమైనా డ్రైవ్ తీసుకుంటున్నాం వర్క్, ఎందుకంటే లేబర్ ఎక్కువ పని చేస్తే మనకు మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కువ వస్తుంది, మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కువ వస్తే మనకి వర్క్లు ఎక్కువ వస్తాయి. అదొకటి. రెండవది SC/ST రోడ్స్ పెట్టారన్నారు, అది 40% ఎస్సీ పాపులేషన్ విలేజెస్కి పెట్టారా లేకపోతే ఏ క్రైటీరియాలు అనేది నాకు చిన్న క్లారిఫికేషన్. ఎందుకంటే ఈ పేరుకి SC/ST రోడ్స్ అని పెట్టి అక్కడ 5 ఇళ్ళు ఉంటాయి, మిగతా వేరే ఇళ్ళు ఉంటాయి, అది ఆ 5 ఇళ్ళు చూపించి రోడ్లు వేయటము మిగతా ఎంజాయ్ అంటే అది టెక్నికల్గా అది కరెక్ట్ కాదు. సో ఏ క్రైటీరియా మీద SC/ST కనెక్టివిటీ రోడ్స్ అంటే రూల్ ప్రకారం అయితే 40% పాపులేషన్ విలేజెస్కే ఇవ్వాలి, అది ఇచ్చారా లేదా? రానున్న 3 నెలల్లో ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచి లక్ష్యం మేరకు పని దినాలు కల్పించాలని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారీ అన్నారు. ప్రాధాన్యత అంశాలుగా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టడం, గృహ నిర్మాణాలు వేగవంతంగా చేపట్టేలా చర్యలతో పాటు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో లక్ష్యాలు చేరుకోవడంపై దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. సూర్యఘర్ యోజన ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ప్రత్యేకంగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా 10,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. అలా చూస్తే మన జిల్లాలో 80,000 చేయాల్సి ఉంది. సో అది మనకు ప్రయారిటీ కాబట్టి ఆ అజెండా ఐటమ్ ఇవి ఈ క్రమంలో అజెండా ఐటమ్స్ మనం తీసుకుంటాము. ఇంకా విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్మన్ ఇంకా ఏ ఇష్యూస్ అవి అన్నీ కూడా 1 by 1 మనం డిస్కస్ చేస్తాము. ఈ మీటింగ్లో చాలా ఫ్రూట్ఫుల్గా డిస్కషన్ జరగాలి. దానికి అన్ని డీటెయిల్స్తో అందరూ HODs వచ్చి ఉన్నారు. సో వితిన్ 1.5 hours to 2 hours అన్ని అజెండా ఐటమ్స్ని వామ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల వివరాలను గత సమావేశంలో ప్రజాప్రతినిధులు అడిగిన సమస్యలకు తీసుకున్న చర్యలను పీడి జోసెఫ్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా బంగారు బాల్యంలో స్కోచ్ అవార్డు సాధించిన కలెక్టర్ తమీమ్ అన్సారీను ఎంపీ మాగుంట, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అభినందించారు. దిశ కమిటీలో నామినేటెడ్ అయిన సభ్యులు ఎంపీ మాగుంట, కలెక్టర్ అన్సారియాలకు పుష్పగుచ్చాలు అందజేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిఆర్ఓ చినబొబులేసు, జడ్పీ CEO చిరంజీవితో పాటు జిల్లా అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. 96,500 టార్గెట్గా పెట్టుకున్నాం సార్ ఈ సంవత్సరం పర్ డే టార్గెట్. సో రాబోయే రోజుల్లో ఇంకా ఉపాధి హామీ కూలీలు అంటే ఇది ఎప్పుడు వస్తుందని పిడి గారు మీరు అనుకునే 1,90,000 నెక్స్ట్ 15 days ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది సార్. ఇంకా అక్కడక్కడ కొంచెం టొబాకో ఉంది. సో నెక్స్ట్ 15-20 daysలో వీల్ రీచ్ అప్ టు 1,85,000 or 190,000 వరకు కూడా మనం రీచ్ కావడానికి అవకాశం ఉంది సార్. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే 99,000 వేజ్ సీకర్స్ వర్క్ చేస్తున్నారు సార్ గ్రౌండ్ లెవెల్లో. అలాగే సార్ కనిగిరి ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు లాస్ట్ టైము స్కూల్స్, హాస్టల్స్ ఇక్కడ కూడా సోప్ పిట్స్ ఇవ్వమని అడిగారు. నెక్స్ట్ హౌసింగ్ సంబంధించి ఎవ్రీథింగ్ ఇన్ వాట్ ఎవర్ ద బ్యాక్లాగ్ ఉంటుందో స్టేట్ అంతా కూడా టోటల్గా పంపించేస్తుంది. అదే సార్ వేజెస్ అయితే 20 పెండింగ్ ఉంది సార్. మనం కొంచెం చాలా జాగ్రత్త జిల్లాలో 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు విజయవంతంగా నిర్వహించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. జిల్లాలో 8 నుంచి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహించాలని అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం భవనంలో పౌష్టికాహార పక్షోత్సవాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు రోజుకు ఒక కార్యక్రమంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. లబ్ధిదారులు స్వయంగా తమంతట తామే పోషణ ట్రాకర్లు నమోదు చేసుకునే విధానం పట్ల ప్రచారం చేయాలని అన్నారు. కమ్యూనిటీ ఆధారిత నిర్వహణ కార్యక్రమం అమలు చేయడం ద్వారా పిల్లలలో పోషకాహార లోపం నివారించాలని అన్నారు. పిల్లల్లో ఉబకాయాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవన శైలి అలవాటు చేసుకునేలా చేయడమే ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ICDS, విద్యా, హెల్త్ MPDOలు, మున్సిపల్ కమిషనర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు సమన్వయంతో పనిచేసి ప్రజలను భాగస్వాములను చేసి కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు ముఖ్య ఉద్దేశాన్ని ICDS PD
హేన సుజన వివరించారు. తొలుత పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా రోజువారీగా నిర్వహించే కార్యక్రమం వివరాలను ఐసిడిఎస్ సిడిపిఓ మాధవి వివరించారు. ఈ సందర్భంగా పౌష్టికాహార పక్షోత్సవాలను సంబంధిత ప్రచురించిన గోడ స్టిక్కర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, మెప్మాపీడి శ్రీహరి, ఐసిడిఎస్ సిడిపిఓలు, సూపర్వైజర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మనకు పిల్లలకు సంబంధించిన డిఫరెంట్ పారామీటర్స్ని తీసుకుంటూ చేయాలనేది ఒక సిస్టమ్ని మనము పెట్టగలిగాము. దానికి కూడా సిస్టమ్ ఏ సిస్టమ్ వర్క్ అవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ద సిస్టమ్, అక్కడ ఎవరైతే పని చేస్తున్నారో వారి చేతిలో ఉంది. సో ఆ విధంగా చూస్తే మీరు అందరూ కూడా చాలా మంచిగా సహకరించారు. సో ఇంకా కూడా మన జిల్లాలో ఏదైతే మనము ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ఉన్నామో, వెనకబడిన జిల్లా, ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్న జిల్లా, ఈ నెగటివ్ పర్స్పెక్టివ్ నుంచి మనము మన జిల్లాని ఒక పాజిటివ్ వైపు తీసుకువెళ్ళాలంటే మీరు అందరూ కూడా ఇలాగే కంటిన్యూస్గా మీ మంచి పనిని చేసి ఉండాలి అని కోరుతూ, దీంట్లో ఇప్పుడు ఈ 15 డేస్లో మనం కొత్తగా ఏం అచీవ్ చేయాలని మనం అనుకుంటున్నాము. ఈ క్లారిటీ మీ ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఎవరైనా చెప్పగలుగుతారా? యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు ఏదైతే చేస్తున్నారో అదే, కొత్తగా ఏం లేదు. సో ఇక్కడ మనము అందరూ కూడా ఇక్కడ మీకు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి, అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పని చేయాలి. బికాస్ ఇప్పుడు చూస్తే ఏదైతే మీ టార్గెట్ గ్రూప్ చూస్తే దే ఆర్ చిల్డ్రన్, విమెన్. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ ప్రెగ్నెంట్ విమెన్, చిన్న పిల్లలకు వారికి సెపరేట్ గా స్కీమ్స్ ఉన్నాయి. సో ఈ రెండు డిపార్ట్మెంట్ మీరు కలిసికట్టుగా పని చేయాలి. గురించి చాలా చేశారు జిల్లాలో. అదే విధంగా ఈ పోషణ పక్వాడా కూడా మనం అందరం కలిసి బాగా విజయవంతం చేయాలనేసి మేడం రాత్రి 12 గంటల వరకు కూడా ఈ యాక్షన్ ప్లాన్ అనేది మమ్మల్ని కూర్చోబెట్టి వేయించారు. ఈ యాక్షన్ ప్లాన్ ఎలా అనేది మనం ఏ రోజు ఎలాగ ప్లాన్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, మండలాల్లో మనం ఎలాగా అందరం కలిసి అన్ని డిపార్ట్మెంట్తో మనం కలిసి పనిచేయాలి. అదేవిధంగా ఇది చేసిన తర్వాత కూడా మనం పోర్టల్లో ఎలా ఎక్కించాలనేది మనకి. ఫస్ట్ టీమ్కి 7 యాక్టివిటీస్ ఉన్నాయి, సెకండ్ టీమ్కి 5 యాక్టివిటీస్ ఉన్నాయి, లాస్ట్ టీమ్కి 9 యాక్టివిటీస్ ఉన్నాయి. మొత్తం 34 యాక్టివిటీస్ మనకు ఉన్నాయి. 12 వర్కింగ్ డేస్లో మనం ఈ 34 యాక్టివిటీస్ని 4 థీమ్స్ని కూడా మన ప్రజలందరిలోకి తీసుకెళ్ళాలి. అలాగే ప్రతి అంగన్వాడీ వర్కర్కి, సిడిపిఓకి, సూపర్వైజర్కి కూడా క్రెడెన్షియల్స్ ఇచ్చారు. జనాందోళన డాష్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది, అది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉంది. అందరికీ క్రెడెన్షియల్స్ కూడా మేము అందరికీ సర్క్యులేట్ చేస్తున్నాము. దీని ద్వారా ప్రతిరోజు కార్యక్రమాలన్నింటినీ కూడా మనము ప్రతిరోజు మనం ప్రోగ్రామ్స్ చేసి మంచి ఫొటోస్, గ్రాఫ్స్ని అన్నింటినీ కూడా మనం జనాందోళన డాష్ బోర్డ్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనము మొట్టమొదటి 1000 రోజులు అనుకుంటున్నామో దాంట్లో పోషణ పక్వాడా అంటే మొట్టమొదటిగా మనం తీసుకునే ఆహారం గురించి తగు జాగ్రత్తలు తీసుకొని సరైన ఆహారం తీసుకుంటే ఎవరు కూడా ఈ సోకాల్డ్ ఒబేసిటీ అని మనం పిలువబడుతున్నాం, ఊబకాయం రావటము. ఊబకాయం అనేది ఆహారం తీసుకునేటువంటి విధానంలో మార్పు వలన ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తినటం వలన ఊబకాయానికి గురవుతున్నారు. అలా కాకుండా ఈ ఆకుకూరలు, పాలు, ఇంట్లో ఏవైతే మనకి న్యూట్రిషియస్ మెటీరియల్ దొరుకుతూ ఉంటుందో అటువంటి ఆహారాన్ని ఆ పిల్లలకి తెలియచేయటము, ఇవ్వటము చేసినట్లయితే ఈ ఒబేసిటీ సమస్య అనేది మనము పెరగకుండా చూడటానికి అవకాశం. సింగపూర్ దేశంలోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు చిరంజీవి మార్క్ శంకర్ పవనోచిత్ త్వరగా కోరుకోవాలని కోరుతూ ఒంగోలు పట్టణంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగమ్మ కళాశాల వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొని చిరంజీవి మార్క్ శంకర్ గాయాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ దేవాలయం ఎదుట కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ మాట్లాడుతూ సింగపూర్లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని అన్నారు.
మన్యం జిల్లాలో పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయం తెలుసుకున్నప్పటికీ తన కార్యక్రమాలు పూర్తయిన తర్వాతే సింగపూర్ వెళ్లడం జరిగిందని తెలిపారు. తన కుటుంబం కన్నా ప్రజాసేవకే పవన్ కళ్యాణ్ తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. దేవుని ఆశీర్వాదంతో చిరంజీవి త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ముందుకు నడవాలని పలువురు జనసేన కూటమి నాయకులు కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చనపతి రాంబాబు, కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, పిల్లి రాజేష్, వీర మహిళలు బొందెల శ్రీదేవి, పల్ల ప్రమీల, టీడీపీ మహిళలు దుర్గా మల్లేశ్వరి, కొక్కెలగడ్డ లక్ష్మితో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న సింగపూర్లో పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ విద్యా దానికి వెళ్ళినప్పుడు, ఒక సంస్థలో జరిగిన అగ్ని ప్రమాదం వలన కొన్ని ప్రాబ్లం వచ్చి అబ్బాయికి చిన్న గాయాలు తగిలి బాగా శ్వాస ఆడక కొంచెం ఇబ్బంది పడ్డాడు. అలాంటి సందర్భంగా మా అందరి కర్తవ్యంగా మేమందరం మా బాధ్యతగా ఆ అబ్బాయికి బాగుండాలని చెప్పి మా అందరం వీర మహిళలు, కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరం వచ్చి, జన సైనికులు మేమందరం వచ్చి అందరూ భగవంతుడిని ఆంజనేయ స్వామి దగ్గర ఈరోజు ఆ బిడ్డకి బాగుండాలని చెప్పి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలని చెప్పి మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ దేవుడిని అందరం ప్రార్థించామండి. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు మీ అందరూ ఆశీస్సులు ఆ బిడ్డకు ఉండాలని చెప్పి కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి తనయుడు మార్క్ శంకర్ గారి నిన్న ప్రమాదం జరగడంతో ఈరోజు ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలులోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీరాంజనేయ స్వామి గుళ్ళో వారికి పూజా కార్యక్రమాలు 101 టెంకాయ కొట్టి తెలియజేయడం జరిగింది. దీనికి ఆ భగవంతుని కోరుకుంటూ మరెన్నో మా పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తూ, అలాగే మా మార్క్ శంకర్ గారు అతిగా తొందరగా కోలుకొని మళ్ళీ మా ఇండియా రావాలని కోరుకుంటూ జై జనసేన. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలతోటి ఎంతోమందికి మేలు కల్పించే ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్కి నిన్న ప్రమాదవశాత్తు చిన్న గాయాలు జరగడం చాలా బాధేసిన విషయం. ఆ అబ్బాయికి త్వరగా కోలుకోవాలని ఈరోజు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ బాబు త్వరగా కోలుకొని పవన్ కళ్యాణ్ గారి మొహంలో చిరునవ్వు కోసం మేమెంతో ఎదురు చూస్తున్నాం. ఆ బాబు త్వరగా కోలుకోవాలని ఆ దేవదేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారి కుమారుడిని అయిన మార్క్ శంకర్ పవనోవిచ్ గారు త్వరగా కోలుకోవాలని, వారి కళ్యాణ్ గారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండి ఇంకా ఉన్నతమైన శిఖరాలు కళ్యాణ్ గారు అధిరోహించాలని, వారికి కూడా అన్ని రానున్న రోజుల్లో మంచి జరగాలని, పవనోవిచ్ గారు కూడా త్వరగా కోలుకొని ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలి. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని నగరంలోని ఎంపీ మాగుంట కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా చీమకుర్తికి చెందిన జనసేన నాయకులు, జిల్లా జనసేన నాయకుడు గురిపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కలిసి రామతీర్థం తిరణాల కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. గోల్డ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు కొల్లిపల్లి సురేష్ ఆధ్వర్యంలో పలువురు మాగుంటను కలిసి అభినందనలు తెలిపారు. సురేష్ అన్న కొద్దిగా
నాగులుపులపాడు మండలం చెదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రఘునాయక స్వామి వారికి 240వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గరుడ పటం ధ్వజారోహణ మహోత్సవాలను ప్రారంభించారు. ప్రతిరోజు స్వామివారికి వాహన సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తల మండలి మెంబర్ చెదలవాడ వెంకటకృష్ణయ్య తెలిపారు. ఉత్సవాల్లో ప్రధానంగా 11వ తేదీ హనుమంత వాహన సేవ, 12వ తేదీ గరుడోత్సవం, 13వ తేదీ సూర్య చంద్ర ప్రభోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 14వ తేదీ సీతారాముల కళ్యాణోత్సవం, అక్షతారోపణ, తరంబ్రాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఉదయం 9 గంటలకు స్వామివారి కళ్యాణాన్ని ప్రారంభిస్తామని, వేలాదిగా వచ్చే భక్త జనానికి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అదే రోజు సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. క్రీస్తు శకం 461వ సంవత్సరంలోనే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. 2014వ సంవత్సరంలో ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్ఠ చేశామని అన్నారు. ప్రస్తుతం 5 అంతస్తులతో రాజగోపురం నిర్మాణం జరుపుతున్నట్లు తెలిపారు. రాముల వారు సీతమ్మ వారి కోసం అన్వేషిస్తూ తన సైన్యంతో ఇక్కడికి వచ్చారని, 4 దిక్కులకు సీతమ్మ వారిని వెతికేందుకు వానర సైన్యాన్ని పంపించినందువల్ల దీనికి చతుర్వాటిక అన్న పేరు ఉందని, కాలక్రమేణా చెదలవాడగా మార్పు చెందిందని తెలిపారు. స్వామివారికి అక్షతారోపణ జరిగే కార్యక్రమంలో గరుడ పక్షుల ఆకాశంలో 3 ప్రదక్షిణలు చేయడం కలియుగంలో స్వామివారి మహిమకు ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. తిరునాళ్ల వాతావరణంలో జరిగే కళ్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొనాలని కోరారు. ఆలయ ఈవో బి అనిల్ కుమార్ పర్యవేక్షణలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మరాజు భాస్కర్ శర్మ, వి శ్రీనివాసరావు పాల్గొన్నారు. శ్రీ రఘునాయక స్వామి దేవస్థానం 461వ సంవత్సరంలో నిర్మించబడినట్లుగా ఆధారాలున్నవి. ఈ దేవస్థానం ఒకప్పుడు 300 వైష్ణవులు ఉన్నటువంటి సేవ చేసినటువంటి దేవస్థానము. ఇక్కడ అంగరంగ వైభవంగా 13 బస్తాలు రోజుకి ఆ రోజుల్లో వంట జరిగేటటువంటిది ఒక ఆధారాలు ఉన్నవి. ఈ దేవస్థానాన్ని ఎర్రాప్రగడ ఇక్కడే ఉండి భారతంలోని కొరవపురాలు రచించాడు. ఈ దేవస్థానం అగస్త్య మహామనిషి ప్రతిష్ఠించినట్టుగా తెలియచున్నది. ఈ దేవస్థానము ఇంతవరకు కూడా ఎప్పుడూ కూడా బ్రహ్మోత్సవాలు అనేవి ఆగేరగవు. ఈ బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం జరిగేటప్పుడు గరుడ పక్షి వచ్చి ప్రదర్శనం చేస్తుంది. ఎంత గొప్ప గొప్ప క్షేత్రాల్లో కూడా రానటువంటి గొప్ప విశేషం అది ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత. ఈ దేవస్థానంలో గరుడ గుడ్డు కొట్టేటప్పుడు గరుడ ప్రసాదం అని ఇస్తారు సంతానం లేని వారికి. ఆ గరుడ ప్రసాదం తీసుకున్నటువంటి వాళ్ళు అందరూ సంతానం కలిగినట్టుగా ఎన్నో ఆధారాలు మా ఊళ్ళోనే అట్లా పుట్టినటువంటి బిడ్డలు ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు కూడా పుట్టినటువంటి పిల్లకాయలు ఉన్నారు. ఈ దేవస్థానము 2014వ సంవత్సరంలో పునర్నిర్మాణం చేసి చిన్నజీవి స్వామివారి యొక్క స్వహస్తములతో దీన్ని ప్రతిష్ఠించాము. చెదలవాడ వార్షికంగా జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో హనుమత్ వాహనానికి మా కుటుంబం ఇక్కడ ఆనవాయితీగా పెద్దవారి పూర్వీకుల నుండి కూడా మాకు ఈ ఉత్సవ ఉభయదాతలుగా మేము జరుపుతూ ఉన్నాము. 11వ తారీఖు జరిగేటువంటి ఈ ఉభయదాత మా పెద్దన్నయ్య గారు మా కుటుంబ పెద్ద కాబట్టి వారు వచ్చి చేస్తారు. నెక్స్ట్ డే అంటే 12వ తారీఖు గరుడ సేవ ఉంటుంది. ఆ గరుడ సేవ మద్రాలపాడు వాళ్ళు చేస్తారు. ఆ పక్క రోజు అంటే 13వ తారీఖు రాత్రి ఏనుగు ఉత్సవం ఉంటుంది. ఆ రోజు బొమ్మరాజు వారి తరంగ కాలక్షేపం ఉంటుంది, భజన కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు ఇక్కడ మందుగుండు సామాగ్రి కాల్చడం అనేది ప్రత్యేకత. సుమారు 50-60 కిలోమీటర్ల నుండి ఇక్కడికి భక్తులు వస్తారు ఆ రోజు రాత్రి. కాబట్టి 14వ తారీఖు ఉదయం కళ్యాణానికి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు జరిగేటువంటి రథోత్సవానికి భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన ఐద్వా సమావేశంలో రమాదేవి మాట్లాడుతూ ధరల భారాలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన పాలకులు మోసం చేస్తున్నారని విమర్శించారు.
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. నిత్యం పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు నిత్యావసర ధరలు, ఇంకొక వైపు విద్యుత్ ఛార్జీల పెంపు వంటి కారణాలతో ప్రజానికం ఇబ్బందులు పడుతున్నారని, ఎప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదిలక్ష్మి, ఎన్ మాలతి, ఎస్కే నాగూర్బి, కె రాజేశ్వరి, కె లక్ష్మీ ప్రసన్న, బి రాజ్యలక్ష్మి, బి పద్మ తదితరులు పాల్గొన్నారు. వంట గ్యాస్ సిలిండర్ 50 రూపాయలు పెంచుతూ అర్ధరాత్రి నుంచి నిర్ణయం తీసుకుంది. ఈరోజు వంట గ్యాస్ మీద 50 రూపాయలు, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ మీద 2 రూపాయలు పెంచి అర్ధరాత్రి నుంచే అమల్లో చేసే విధమైనటువంటి చర్యలకు ఈరోజు మోడీ ప్రభుత్వం పూనుకుంది. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. అధికారంలోకి వచ్చేటప్పటికి ధరలు తగ్గిస్తానని చెప్పేసి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు చూస్తూ ఉంటే సంపన్నులకు వరాలు ఇస్తూ ఈరోజు పేద మధ్య తరగతి మీద భారాలు వేసేదానికి ఈరోజు పూనుకుంటా ఉంది. ఈ మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చాలా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మోడీ అధికారంలోకి వచ్చే నాటికి 400 రూపాయలు ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ బండ్ ధర ఈరోజు అమాంతంగా 900కి వెళ్ళినటువంటి ఘనత ఈరోజు ఈ ప్రభుత్వానికే దక్కింది. ఈ ధర తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘం అనేక ప్రాంతాల్లో ధరలు తగ్గించాలని, గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ అట్లనే పెట్రోలు, డీజిల్ కూడా పెంచడం జరిగింది. ఈ 3 వస్తువులు పెంచడం వల్ల అనేక వస్తువుల మీద భారం పడిద్ది. అంటే ఇప్పుడు గ్యాసు అనేక వంటకాల మీద కానీ వీటి మీద వస్తువుల ధరలు పెరిగిన దానివల్ల సామాన్య ప్రజలు ఈరోజు వాడుకునే పరిస్థితి లేదు. అనేక ధరలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే పెట్రోలు, డీజిల్, అనేక రవాణా ఛార్జెస్ పెరుగుతూ ఉన్నాయి. ఈ వస్తువుల మీద అనేక భారాలు పడుతూ ఉంటాయి. అట్లనే జిఎస్టీ ఇవన్నీ ఉన్నాయి. కానీ అదనంగా ఈ పెట్రోల్, డీజిల్ అన్ని చోట్ల తగ్గిస్తున్నారు. కానీ ఇక్కడ మన భారతదేశంలో పెంచుతా. చీమకుర్తి మండలం రామతీర్థం గంగ జాతర సందర్భంగా వైసీపీ తరపున నిర్మించిన ప్రభ తడికను బుధవారం రామతీర్థం తరలించారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ శ్రేణులను ఉత్సాహపరిచారు. భారీ ఊరేగింపు, మేళతాళాలు, విచిత్ర వేషధారణల మధ్య మనోహరంగా ఊరేగింపుగా ప్రభను తరలించారు. మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని బీటీఏ నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోరాటాలకు సంబంధించిన కరపత్రాలను అంబేద్కర్ భవనంలో ఆవిష్కరించారు. పోరాటం ద్వారా సాధించుకున్న హక్కులను కాలరాస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా ఉపాధ్యాయులకు సామాజిక న్యాయం చేస్తున్న మెరిట్ కమ్ రోస్టర్ విధానానికి
ప్రభుత్వం తూట్లు పొడిచిందని రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కళ్లకుంట మోహన్ రావు అన్నారు. కేవలం మెరిట్ ఆధారంగా ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగదని, దశల వారీగా ఆందోళన చేపడతామని రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షుడు పర్రె వెంకట్రావు అన్నారు. స్పాట్ కేంద్రాల వద్ద నిరసన, 10, 11, 12 తేదీల్లో ప్రజాప్రతినిధులకు వినతి, 17న కలెక్టరేట్ వద్ద ధర్నా, 25వ తేదీ కమిషనరేట్ ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్ని దశల్లో పోరాటాలను ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పారాబత్తిన జాలరామయ్య, రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల శరత్, చంద్రబాబు, జిల్లా నాయకులు జగన్నాథం, ప్రసాదరావు, పల్లె కృష్ణమూర్తి, షేక్ అబ్దుల్లా, మిరియాల వెలుగొండయ్య, గాలిమోటు భాస్కర్రావు, దేవరకొండ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గత 25 సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి కొంతమంది ఉన్నతాధికారులు దీనికి తూట్లు పొడుస్తూ కేవలం ప్రతిభాధారిత ప్రమోషన్లు అని చెప్పి జాబితాలు తయారు చేయటం, ఆల్రెడీ ఉన్న జీవో ప్రకారం అన్ని జిల్లా కేంద్రాల్లో డిఈఓలు తయారు చేసిన జీవోలు రద్దుపరిచి కేవలం మౌఖిక ఆదేశాలు, జీవోని పక్కన పెట్టి మౌఖిక ఆదేశాలతోటి ఈ విధంగా లిస్టులు తయారు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికోసం మేము రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి కూడా చర్చించడం జరిగింది. వారు కూడా న్యాయం చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు కూడా న్యాయం చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము దశల వారీ పోరాటానికి ఈ బహుజన ఉపాధ్యాయ హక్కుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీరి హక్కుల కోసం గత 25 సంవత్సరాల నుంచి మేము పోరాటాలు చేస్తూ ఉన్నాము. నిరంతరం సమస్యలు, కొత్త సమస్యలు ప్రభుత్వాలు సృష్టిస్తా ఉన్నాయి. ఉన్న సమస్యలు పరిష్కరించమని అడిగితే కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. కాబట్టి ఉద్యమే బాబాసాహెబ్ అడుగుజాడలో నడుస్తూ ఉద్యమే ఊపిరిగా పనిచేస్తున్నటువంటి ఈ బహుజన టీచర్స్ అసోసియేషన్ సమస్య పరిష్కారం అయ్యే వరకు, మెరిట్ కమ్ రోస్టర్ విధానం అమలు చేసే వరకు ఈ 4 విడతల పోరాటాన్ని విజయవంతం చేస్తామని. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ఈ నెల 21వ తేదీ మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి వీరాస్వామి తెలిపారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీలో మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అధ్యయనం, పోరాటం అనే నినాదంతో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ ఒకవైపు విద్యారంగ సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్నామని సిహెచ్ వినోద్ తెలిపారు. ఈఏపీ సెట్ రాసేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఆన్లైన్ పరీక్ష పట్ల అవగాహన పెంచి ముందస్తు ప్రిపరేషన్ కోసం ఈ టెస్టు నిర్వహిస్తున్నామని అన్నారు. సమావేశంలో నగర కార్యదర్శి ఆనంద్ దేవా పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ ఈఏపీ మాక్ టెస్ట్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మాక్ టెస్ట్లో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈ మాక్ టెస్ట్ని పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆన్లైన్ బేస్డ్గా నిర్వహిస్తూ ఉన్నాం. ఎస్ఎఫ్ఐ 1970లో ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు విద్యారంగంలో వస్తున్న సమస్యల మీద ఒక ఛాంపియన్గా పోరాటం చేస్తూ ఉన్నాం. ఒకవైపు విద్యారంగ సమస్యల మీద పోరాటం చేస్తూనే మరోవైపు విద్యార్థుల్ని చదువుల్లో ప్రోత్సహించడం కోసం రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. 10th క్లాస్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం, స్పోకెన్ ఇంగ్లీషు లాంటి కార్యక్రమాలు నిర్వహించడం, లేదా కెరీర్ గైడెన్స్ మీద అవగాహన సదస్సులు నిర్వహించడం, అట్లానే మోడల్ ఎంసెట్లు నిర్వహించడం, జేఈ మెయిన్స్ నిర్వహించడం, ఈ రకంగా విద్యార్థులకి ఈ విధమైనటువంటి ఉపయోగపడేటువంటి కొన్ని కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ ఏడాది కూడా మోడల్ ఈఏపీ సెట్ని ఈ విద్యార్థులకి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఏప్రిల్ 21వ తేదీన మోడల్ ఈఏపీ సెట్ నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రకాశం జిల్లాలోని ఈఏపీ సెట్కి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి ఒక ఆన్లైన్ బేస్డ్ మోడల్ టెస్ట్ని, మాక్ టెస్ట్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. ఏది ఎస్ఎఫ్ఐ 1970 నుంచి విద్యార్థుల మీద జరిగే దాడులకి పోరాటాలు నిర్వహిస్తూ, పోరాటాలే కాకుండా విద్యార్థులకు ఉపయోగపడాలని చెప్పేసి విద్యార్థులను చదువుల్లో ప్రోత్సహించడానికి, రకరకాలైన అటువంటి విద్యార్థులకి చైతన్యపరచడానికి 10th క్లాస్ టాలెంట్ టెస్టులు అంటూ, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు అంటూ, అలాగే కెరియర్ గైడెన్స్ మీద సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈ ఈఏపీ సెట్ కూడా గత 5-6 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాము ఆన్లైన్ బేస్డ్గా. ఈ యొక్క అవకాశాన్ని ప్రకాశం జిల్లాలోని ఈఏపీ సెట్ ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి ఉపయోగించుకొని కోరుచున్నాము.
డి న్యూస్లో నేటి మాట. ప్రతి అవకాశంలోనూ కొన్ని ఆటంకాలు ఉంటాయి. ప్రతి ఆటంకం వెనుక కొన్ని అవకాశాలు ఉంటాయి. నువ్వు దేనిని చూస్తావన్నదే ముఖ్యం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.